రిషి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇదిగో చూడు, దీన్ని తనుకివ్వు. నా రూమ్కి తీసుకొచ్చి నాకు ఇవ్వమని చెప్పాం. తొందరగా వెళ్ళు. సర్పంచ్ గారు, మాకు న్యాయం కావాలి. ఈ కాళిక మన ఊరి విషయంలో ఏదో కుట్ర చేస్తుంది, మోసం చేస్తుంది ఆవిడ. అలాంటిదే లేదు. అవును, నేను నా కొడుకుని పట్టణం పంపించాను నిజమే, కానీ ఈ ఊరికి దూరంగా ఉంచాలని పంపాను. నువ్వు అబద్ధం చెప్పుకో కాళిక. నువ్వు జమీందారు గారి హవేలీలో పనిచేసేదానివి కదా. అవును. చాలు, ఆ ఉప్పు తిన్న విశ్వాసాన్ని చూపిస్తున్నావు అంతే. కావాలని నువ్వు నీ కొడుకుని బ్రహ్మ విద్య నేర్చుకోమని పట్టణం పంపించావు కదా. తర్వాత తిరిగొచ్చి జమీందారు గారిని మళ్ళీ బతికిస్తాడని. అవునా కాదా చెప్పు కాళిక, చెప్పు. లేదు లేదు, వీళ్ళెందుకు ఆ రాక్షసుని బ్రతికిస్తారు? ఖచ్చితంగా ఇంకేదో విషయం ఉంది. అవును. లేదు కాళిక, నువ్వు నీ కొడుక్కి బ్రహ్మ విద్యనే నేర్పించావు, ఎందుకంటే జమీందారు గారిని మళ్ళీ బ్రతికించడానికి. ఈ ఆడది మోసగత్తె. లేదు, ఇదంతా అబద్ధం. బంగారం, సంగీత్ కోసం రెడీ అవుతున్నాను. ఈరోజు చాలా అందంగా రెడీ అవుతాను, అందరూ చూస్తూ ఉండిపోతారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.